నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుంది. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలకు తరలివస్తున్నారు. నేడు చందల్ మౌలి కార్యక్రమంలో ఉత్సవాలు ప్రారంభం కానుండగా రేపు గంధం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రధాన ఆకర్షణగా రొట్టెల పండుగ జరగనుంది. మొక్కులు తీర్చుకున్న భక్తులు తమ కోరికల మేరకు రొట్టెలను పరస్పరం మార్చుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నెల 29న తాహలీలు ఫతేహా కార్యక్రమం, 30న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రొట్టెల పండుగకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. షాహిద్ దర్గా రొట్టెల పండుగ నెల్లూరు జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేటటువంటి ఈ పండుగ గత కొద్ది సంవత్సరాల క్రితం ఇది రాష్ట్ర పండుగగా దీన్ని స్వీకరించారు. దీన్ని గుర్తించే రాష్ట్ర పండుగగా దేశ నలుమూల నుంచే కాకుండా కూడా ప్రపంచంలో అనేక దేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ రొట్టెల పండుగ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, అసలు ఈ రొట్టెల పండుగ ఎందుకు నిర్వహిస్తారు, మొహరం లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ నేపథ్యంలో కులమతాలకు అలాగే మత సామరస్యానికి తావు లేకుండా హిందువులు, ముస్లింలు అందరూ కూడా చేసుకునేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగ ఎలా జరగబోతుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం బారా షాహిద్ దర్గాలో ఉన్నాం. ఈరోజు బారా షాహిద్ దర్గా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ దీన్ని, రొట్టెల పండుగ దీన్ని స్వీకరిస్తారు. ఏదైతే మనం సమాధులు చూస్తున్నామో వీళ్ళు కువైట్ నుంచి అంటే మక్కా నుంచి శాంతి దూతలుగా వీళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే సుమారు 300 సంవత్సరాల క్రితం వీళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో గండవరం చెరువు వద్ద జరిగినటువంటి ఒక యుద్ధంలో ఈ 12 మంది మృతి చెందుతారు. ఈ 12 మంది మృతదేహాలను గుర్రాలు ఈ యొక్క స్వర్ణాల చెరువు ఒడ్డు వద్దకు చేరుస్తాయి. అక్కడ చేర్చిన తర్వాత వీళ్ళ యొక్క మృతదేహాలను ఇక్కడ ఖననం చేస్తారు. అక్కడి నుంచి ఏదైతే ఈ యొక్క నెల్లూరుకు సంబంధించినటువంటి నవాబు ఎవరైతే ఉన్నారో అర్కట్ నవాబు భార్య ఇక్కడ ఆమె ఆరోగ్యం బాగలేనటువంటి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఆమె కోరిక నెరవేరుతుంది. ఈ కోరిక నెరవేరినటువంటి నేపథ్యంలో ఇక్కడ రొట్టెల పండుగ అంటే కోరికలు కోర్చేటటువంటి స్వర్ణాల చెరువుగా దీన్ని పరిగణిస్తారు. ఈ యొక్క పండుగను రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశం నలుమూల నుంచే కాదు, ఈ యొక్క ప్రపంచం నుంచి అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఈ రొట్టెల పండుగకు వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క దర్గాని కూడా దర్శించుకుంటారు, ఈ యొక్క సమాధులను కూడా దర్శించుకుంటారు. ఈ అమరవీరుల సమాధులు దర్శించుకుని వారి ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. అయితే ఇంత పెద్ద నేపథ్యం ఉన్నటువంటి ఈ యొక్క పండుగ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఈ యొక్క పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చేటటువంటి దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి పొంగూరి నారాయణ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలా ఏదైతే మున్సిపాలిటీ, అలాగే విద్యుత్, అలాగే ఇరిగేషన్, రెవెన్యూ వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు పూర్తిగా కూడా పార్కింగ్ ఏర్పాట్లు, అలాగే వచ్చేటువంటి వారికి వసతులు ఉండడానికి కూడా అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైతే మహిళలకి సంబంధించినటువంటి, పురుషులకు సంబంధించినటువంటి స్నానపు గదులు, డ్రెస్ చేంజింగ్ గదులు, ఇక్కడ పారిశుద్ధ్యం వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా అయితే మాత్రం చేపడుతున్న పరిశీలన చెప్పాలి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వీళ్ళని కూడా కొంతమంది భక్తులు మనం పలకరిద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి? నిజామాబాద్ నుంచి వచ్చింది. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పటికి 2 సార్లు అయింది. అంటే మీరు ఏదైనా కోరిక అనుకుంటే కోరిక నెరవేరిందా? ఇప్పటిదా కోరిక అడగలేము, ఇప్పుడు చేసుకొని వచ్చినాం. అలాగే కొంతమంది ఇక్కడ మహిళా భక్తులు, ఇక్కడ మరొక భక్తుడు కూడా ఉన్నాడు. అంటే అడిగి కనుక్కుందాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బళ్ళారి నుంచి వస్తున్నాం మేము. మాకు బాగా అయింది, దానికోసం వస్తున్నాం మేము. బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాయి. తలకాయ నొప్పికి మాకిరంతా ఆరాం లేదుంటే అన్నీ బాగుండాయి. ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి చెప్పాలి. ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా అధికారులు అత్యంత ఘనంగా కూడా నిర్వహించారు. ఈ యొక్క ఏర్పాట్ల నేపథ్యంలో కూడా భక్తులు సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, బారా షాహిద్ దర్గా నుండి.